హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్ ఛానల్. తెలంగాణ గవర్నమెంట్ అయితే మనకు 2025కి సంబంధించిన వీఆర్ఓ జాబ్ నోటిఫికేషన్ అయితే ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది. దీంట్లో మనకి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించిన 10,954 వేకెన్సీస్ అయితే ఉన్నాయని వీళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. మనకి తెలంగాణకు సంబంధించిన టీఎస్పీఎస్సీ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేస్తారన్నమాట. ఈ వీఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పాత ఏదైతే ఉందో అది మనకు కొత్తగా జీపీఓ గ్రామపాలన ఆఫీసర్గా అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇది మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో వీళ్ళైతే మనకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. పాతది పోస్ట్ నేమ్ వీఆర్ఓ ఏదైతే ఉందో అది మనకు కొత్తగా జీపీఓ గ్రామపాలన ఆఫీసర్గా అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన వేకెన్సీస్ చూసుకుంటే మనం 10,954 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మనకు స్టేట్ లెవెల్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ జాబ్కి మనం అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ మెథడ్లో ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ అయితే మనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. టీఎస్పీఎస్సీ వాళ్ళు అయితే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన డేట్స్ అయితే ఆ నోటిఫికేషన్లో అయితే వాళ్ళైతే అనౌన్స్ అయితే చేస్తారనమాట. ఈ జాబ్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే ఫస్ట్ మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు జాబ్ పోస్టింగ్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ జాబ్ లొకేషన్ మనకు తెలంగాణ అనమాట. ఆల్ ఓవర్ తెలంగాణ ఎక్కడైనా జాబ్ పోస్టింగ్ అయితే రావచ్చు. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా టీఎస్పీఎస్సీ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఆల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. తెలంగాణకు సంబంధించిన వీఆర్ఓ ఉంది కదా జీపీఓ నోటిఫికేషన్ రిలీజ్ డేటు ఇదైతే మనకు ఏప్రిల్ 2025 అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు ఏప్రిల్ అయితే మనకు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ కానివ్వండి, అప్లికేషన్ లాస్ట్ డేట్, అలాగే ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో అది మనకి నోటిఫికేషన్లో అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. పోస్ట్ ఉంది కదా మనకు వీఆర్ఓకి సంబంధించింది ఇదైతే మనకు ఓల్డ్ నేమ్ ఏదైతే ఉందో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అది మనకు కొత్తది జీపీఓ గ్రామపాలన ఆఫీసర్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో అప్రాక్సిమేట్లీ మనకు 10,954 వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ 10,954 వేకెన్సీల్లో 6,000 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు ప్రజెంట్ వీఆర్ఓలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళతో అయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా వీళ్ళైతే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. మిగతా 4,954 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా వీళ్ళైతే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన జాబ్కి సంబంధించిన ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళైతే మనకు 18 నుంచి 44 ఇయర్స్ ఏజ్ మధ్యలో అయితే ఉండాలన్నమాట. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే డిగ్రీ అయితే ఉండాలన్నమాట. మనకు ఏ సర్కిల్కి సంబంధించినా పర్లేదు, డిగ్రీ అయితే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఈ జాబ్కి సంబంధించిన ఎగ్జామ్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూసుకుంటే ఎగ్జామ్ అనేది మనకు జనరల్గా ఆన్లైన్ మోడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఒకవేళ లేదంటే ఆఫ్లైన్ మోడ్లో ఓఎంఆర్ షీట్ అయితే ఉంటుందన్నమాట. ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ అనేది మనకు 100 to 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ ఎగ్జామ్లో మనకి ఈ ఎగ్జామ్కి మనకు టోటల్ 150 మినిట్స్ అయితే టైం అయితే అలాట్ చేస్తారన్నమాట. ఈ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ ఏదైతే ఉందో అది మనకు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ చూసుకుంటే ఫస్ట్ మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి అయితే 75 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతారన్నమాట. సెక్రటరియల్ ఎబిలిటీస్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా 75 మార్క్స్ అయితే అడుగుతారు. టోటల్ మనకు 100 to 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఏప్రిల్ 2025లో వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా www.tspsc.gov.in అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా ఈ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేనైతే మీకైతే అప్డేట్ చేస్తాను. ఇలా ఈ నోటిఫికేషన్ గురించి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా టీఎస్పీఎస్సికి సంబంధించిన అప్లై చేద్దాం అనుకునే వాళ్ళు ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.